నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇంటింటికి ఫ్రీ వైఫై, సర్పంచ్ అభ్యర్థి హామీ. దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల హామీలు ఇవ్వడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా ఉచితాలు అంటే ఫ్రీబీస్. ఈ ఫ్రీబీస్ అనేవి నేటి రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. విషయంలోకి వెళితే దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల హామీలు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఉచితాలు అనేవి నేటి రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫ్రీ బస్సు మరియు ఫ్రీ కరెంటు వంటి హామీలు ఓటర్లను ఎంతగానో ఆకర్షించాయి. తద్వారా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలను నెరవేర్చడంతో ఇప్పుడు ఎన్నికల హామీలపై ప్రజల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి జోరుగా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులను ఆకర్షించేందుకు స్థాయికి మించిన హామీలను ఇస్తున్నారు. గ్రామానికి ఏది అవసరమో అది నెరవేరుస్తామని హామీలు గుర్తిస్తున్నప్పటికీ ఆ హామీలను చట్టబద్ధంగా బాండ్ పేపర్లపై రాసిచ్చే అభ్యర్థులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఒక సాహసోపేతమైన మరియు వినూత్నమైన హామీనిచ్చారు. వీరు తమ హామీలను బాండ్ పేపర్లపై రాసి వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ బాండులో గ్రామస్తులకు ఇంటింటికి ఉచిత వైఫై సదుపాయం మరియు 5 ఏళ్ల పాటు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి కేవలం ఉచిత హామీలకే పరిమితం కాకుండా గ్రామాన్ని వేధిస్తున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని బాండ్లో స్పష్టం చేశారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతుల బెడదతో పాటు ఇతర స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీనిచ్చారు. ఇలా ఉచిత సదుపాయాలతో పాటు సమస్యల పరిష్కారానికి బాండ్ పేపర్ రూపంలో హామీ ఇవ్వడం అనేది తెలంగాణ పంచాయతీ ఎన్నికల చరిత్రలోనే ఒక అరుదైన మరియు వినూత్నమైన ప్రయత్నంగా చెప్పొచ్చు. ఈ రకమైన హామీలు మరియు వాటికి బాండ్ రూపంలో హామీ ఇవ్వడం ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనేది ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.